ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 15వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం. తిథి ఏకాదశి. ఉదయం 7:16 వరకు. నక్షత్రం శ్రవణం. తెల్లవారుజామున 4:24 వరకు. వర్జ్యం ఉదయం 7:15 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుంచి 5:31 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. అమృతకాలం సాయంత్రం 5:24 నుంచి 7:06 వరకు. సూర్యోదయం ఉదయం 6:24. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. ఈరోజు విశేషం పాపమోచని ఏకాదశి. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. మన దైనందిన జీవితంలో ఎన్నో ఉరుకుల పరుగుల మధ్య జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎవరినో మన మాటల ద్వారా బాధిస్తుంటాం. తెలియని అహంకారంతో ప్రవర్తిస్తాం. లేదా మన మనస్సులోనే ఏదో ఒక అపరాధ భావాన్ని రోజువారీగా మోస్తూ ఉంటాం. అలాంటి వాటన్నింటికీ ఒక చక్కటి పరిష్కారం, మనసుకు అంతులేని ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన రోజు ఈ పాపమోచని ఏకాదశి. పేరులోనే స్పష్టంగా ఉంది కదా, పాపమోచని అని. పాపం అంటే మనం చేసిన తప్పు, మోచని అంటే విడిపించేది లేదా తొలగించేది. అంటే మన పొరపాట్లను తొలగించి మనల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా పరిశుద్ధులను చేసే పవిత్రమైన ఏకాదశి ఇది. సాధారణంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కానీ పాల్గొన మాసం బహుళ పక్షంలో వచ్చే ఈ పాపమోచని ఏకాదశికి మన పురాణాల్లో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. విశేషం ఏమిటంటే ఈ ఏకాదశి ఈసారి మనకు మార్చి 15వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి పనుల హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా తీరికగా మనం ఈ వ్రతాన్ని లేదా పూజను ఆచరించుకునే చక్కటి అవకాశం మనకు దొరికింది. మన పెద్దలు ఎందుకు ఈ ఉపవాసాలు ఏకాదశి వ్రతాలు పెట్టారో ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే అందులో ఎంతో శాస్త్రీయ మానసిక అర్థం కనిపిస్తుంది. కేవలం దేవుడి కోసమే కాకుండా మన శరీరానికి మనసుకు ఒక విశ్రాంతినిచ్చే రోజు ఇది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలవడం వల్ల మన మనస్సులోని అశాంతి ఆందోళనలన్నీ తొలగిపోయి ఒక కొత్త సానుకూల శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఈ పాపమోచని ఏకాదశి వెనుక ఉన్న కథను మన పురాణాల్లో చాలా అద్భుతంగా చెప్పారు. ఈ కథ వింటుంటే మన రోజువారీ జీవితానికి, మన మానవ నైజానికి ఎంత దగ్గరగా ఉందో మీరే అర్థం చేసుకుంటారు. పూర్వం చైత్రరథం అనే ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ ఒక యువ మహర్షి చాలా నిష్ఠతో శివుని కోసం ఘోర తపస్సు చేస్తుండేవాడు. ఆ అడవికి వసంత ఋతువులో మంజుఘోష అనే ఒక అందమైన అప్సరస వచ్చింది. ఆ మహర్షిని చూసి ఆమె ఆకర్షితురాలై ఎలాగైనా ఆయన తపస్సును భగ్నం చేయాలనుకుంది. తన ఆటపాటలతో అందంతో ఆయన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీసింది. మహర్షి కూడా తన తపస్సును మర్చిపోయి ఆమె వ్యామోహంలో పడిపోయి చాలా కాలం ఆమెతోనే గడిపేశాడు. సంవత్సరాలు గడిచిపోయాక ఒకరోజు ఆమె తనకు స్వర్గానికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోతాను అని అడిగినప్పుడు ఆ మహర్షికి అప్పటికి కళ్ళు తెరుచుకున్నాయి. జ్ఞానోదయం అయింది. తన ఏకాగ్రతను, ఇన్ని సంవత్సరాల కఠోర తపస్సును ఒక్క క్షణకాలపు ఆకర్షణతో ఎలా కోల్పోయానా అని ఆయనకు తనపై తనకే విపరీతమైన కోపం, అసహ్యం వేసింది. ఆ కోపంతో అసలు విషయాన్ని గ్రహించి మంజుఘోషను నువ్వు అందవికారమైన పిశాచివి అయిపో అని తీవ్రంగా శపించాడు. ఆమె శాపానికి భయపడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడి తనను క్షమించమని వేడుకుంది. అప్పుడు ఆ మహర్షి కాస్త శాంతించి కోపం తగ్గించుకొని రాబోయే పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని భక్తితో పూజించు, నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది, తిరిగి నీ పాత రూపాన్ని పొందుతావు అని చెప్పాడు. ఆ తరువాత మహర్షి తన తండ్రి అయిన చవన మహర్షి దగ్గరకు వెళ్లి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు తండ్రి ఆయనతో, నాయనా, వ్యామోహానికి లోనవ్వడం ఎంత తప్పో ఒకరిని శపించేంత కోపం తెచ్చుకోవడం కూడా అంతే పెద్ద తప్పు. ఆ క్షణికావేశంలో వచ్చిన కోపంతో నువ్వు నీ తపశ్శక్తిని పూర్తిగా కోల్పోయావు. పాపం అంటే వేరే ఎక్కడో లేదు, మన మనస్సులోని అరిషట్ వర్గాలే మన పాలిట శాపాలు. కాబట్టి నువ్వు కూడా పాపమోచని ఏకాదశి వ్రతం ఆచరించి ఆ విష్ణువును వేడుకో అని సూచించాడు. ఆ విధంగా మంజుఘోష, ఆ మహర్షి ఇద్దరూ ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ తప్పులను దేవుడికి చెప్పుకొని పాపాలను పోగొట్టుకున్నారు. ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద నీతి ఏంటంటే, మనిషి అన్నాక తప్పులు జరగడం చాలా సహజం. కోపంతోనో ఆవేశంతోనో మన రోజు విచక్షణ కోల్పోతుంటాం. కానీ ఆ తప్పును తెలుసుకుని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడూ భగవంతుడు మనకిస్తాడు. ఆ అపురూపమైన అవకాశమే ఏకాదశి.
మరి ఇంతటి విశిష్టమైన ఈ పూజను మనం ఎలా చేసుకోవాలి? దీనికోసం పెద్ద పెద్ద కఠినమైన మంత్రాలు, ఖరీదైన పూజా సామాగ్రి ఏమీ అవసరం లేదు. భగవంతుడికి కావాల్సింది మన నిష్కల్మషమైన మనస్సు, ఆర్తి మాత్రమే. ఆదివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే కొద్దిగా త్వరగా లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో రంగవల్లులతో అలంకరించుకోవాలి. ఇంట్లో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి పటం ఉంటే దానికి సుగంధ భరితమైన పువ్వులతో అలంకరించండి. విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి ఆకులతో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత దేవుడి ముందు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని మీకు కుదిరినన్ని సార్లు జపించండి. ఈరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. ఉపవాసం అంటే పస్తులుండడం, కడుపు మార్చుకోవడం అని కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. భగవంతుడికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. మన మనస్సును ఎటువంటి చెడు ఆలోచనల వైపు వెళ్లనివ్వకుండా, కోపతాపాలకు దూరంగా ఉంటూ కేవలం పండ్లు, పాలు వంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా దేవుడి నామస్మరణలో గడపాలి. రాత్రిపూట వీలైతే జాగరణ చేయడం ఇంకా మంచిది. చివరిగా ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితం గురించి మాటల్లో చెప్పడం కన్నా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే గొప్ప. రోజంతా మనం చేసే ఈ వ్రతం వల్ల మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికి శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇక మానసిక ఫలితం గురించి చెప్పాలంటే మనలో తెలియని ఒక ధైర్యం, కొండంత ప్రశాంతత వస్తాయి. మనం చేసిన ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, ఇతరులను నొప్పించిన సందర్భాలు ఉంటే వాటిని క్షమించమని ఆ దేవుణ్ణి అడగడం వల్ల మనసు మీద ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోతుంది. ఒకరిపై మనకున్న కోపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ పటాపంచలైపోయి అందరినీ ప్రేమతో చూసే ఒక విశాలమైన దృక్పథం మనకు అలవడుతుంది. పాపమోచని ఏకాదశి మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏంటంటే నిన్నటి చేదు జ్ఞాపకాలను, తెలిసి చేసిన తప్పులను ఆ దేవుడి పాదాల దగ్గర వదిలేసి రేపటి కోసం ఒక స్వచ్ఛమైన మనస్సుతో ఆనందంగా అడుగు ముందుకు వేయడం. మీరు కూడా ఈ మార్చి 15 ఆదివారం రోజున కాస్త సమయం కేటాయించి మీ మనసులోని భారాలను ఆ పరంధాముని వద్ద వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని ఆహ్వానించండి. మీకు అంతా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. నిరుత్సాహం రానియవద్దు. సున్నితమైన అంశాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధి సొంతమవుతుంది. ఆర్థిక స్థితి శుభప్రదం. ఆధ్యాత్మికంగా మంచి కాలం. దైవ సహాయం పూర్తిగా అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మొహమాటానికి పోకూడదు. ఓర్పుతో లక్ష్యాలను పూర్తి చేయాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరిస్తారు. శాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి విజయ అవకాశాలు పెరుగుతాయి. అనుకూల ఫలితం దగ్గరలోనే ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. కొన్ని అనుమానాలు వెంటాడుతాయి. చివరికి ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఆత్మశక్తిని కోల్పోవద్దు. సంభాషణల్లో ఉత్సాహం ప్రదర్శించండి. దైవ సంబంధ విషయాల్లో గడపండి. అదృష్ట కాలం ఉంది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకెక్కుతారు. ఇంట్లో వారి సూచనలు విజయాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి.
ఊహించిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. చంద్రధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు అభివృద్ధిని సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరు శృతి మించి వాగ్వాదం చేస్తారు. మౌనమే దానికి సరైన సమాధానం. సాంకేతికంగా వృద్ధిని సాధిస్తారు. పోటీతత్వం మిమ్మల్ని గొప్ప వ్యక్తులను చేస్తుంది. పెద్దల సలహాలు బాగా పనిచేస్తాయి. సాయి ధ్యానం దర్శనం రక్షణనిస్తాయి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయటవారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వయం కృషితో వృద్ధిలోకి వస్తారు. ఓర్పుతో విజయం లభిస్తుంది. ఊహించని పరిస్థితులు ఎదురైనా మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకుచిత భావాలతో కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంగారు భవిష్యత్తు ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొన్ని నిర్ణయాలను సవరిస్తూ అదృష్ట యోగం ఉంటుంది. అసహనం వ్యక్తం చేసే వ్యక్తులు తారసపడతారు. అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. విష్ణు స్తుతి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. సకాలంలో పనులను పూర్తి చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి సూచిస్తుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను కొన్ని పూర్తి చేస్తారు. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. శివాష్టకం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయోచిత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది.
ప్రయత్నం బలంగా ఉండాలి. ఏ అంశంలోనైనా ఒక స్పష్టత వచ్చాకే నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య వ్యక్తుల జోక్యంతో పరిస్థితులు చక్కబెడతారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఎటువంటి కార్యాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకతలు తగ్గి శాంతి లభిస్తుంది. సూర్య ధ్యానం శుభప్రదం. మనోబలంతో పని ప్రారంభించండి. విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢ సంకల్పం, శాంత స్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. ఈరోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయోచిత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ప్రయత్నం బలంగా ఉండాలి. ఏ అంశంలోనైనా ఒక స్పష్టత వచ్చాకే నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య వ్యక్తుల జోక్యంతో పరిస్థితులు చక్కబెడతారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఎటువంటి కార్యాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకతలు తగ్గి శాంతి లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. ఆవేశపరిచేవారు ఉంటారు. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. ఉత్సాహంగా పనిచేయండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మానవద్దు. సూర్య ధ్యానం శుభప్రదం. అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. విజయం భరిస్తుంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆ కోణంలో ఆలోచనలు చేయండి. ఆహాన్ని పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆనందించే సంఘటనలు ఉన్నాయి. దత్త దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఉంది. మిత భాషణం మేలు. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీ సంతోషాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. సూర్య ధ్యానం శుభప్రదం. అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కృషి ఫలిస్తుంది. అవసరానికి సహకారం అందుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి.
ధనలాభం ఉంది. గతం కంటే ఉత్తమ కాలం. చెడు ఆలోచనలను దరిచేరనియవద్దు. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా లక్ష్యాన్ని చేరుతారు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం తగ్గించి సంపద పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక సంఘర్షణకు లోనవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో కీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. నవగ్రహాలను పూజిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష ధనలాభం ఉంది. మనసు ఏది సంకల్పిస్తే అదే పనిని చేయండి. ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఏమాత్రం ప్రయత్న లోపం జరిగినా ఫలితం చేజారిపోయే ప్రమాదం ఉంది. దగ్గర వారి సహకారంతో విపత్తులు దూరమవుతాయి. సంతోషాన్ని ఇచ్చే వార్తలు వింటారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రశంసలు ఉంటాయి. అపోహలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి. శారీరక శ్రమ తగ్గుతుంది. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. బంధువులతో వాదనలకు చేయొద్దు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురుస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. అర్హతను రెట్టింపు చేసుకునే సమయం ఇది. వైజ్ఞానికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఇష్ట దేవతా ధ్యానం ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకూలంగా ఉంటుంది. మితంగా మాట్లాడాలి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిందారోపణలు చేసేవారున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శాంతంగా ఉండాలి. వృధా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి. వీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష శుభాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు గౌరవం లభిస్తాయి. గృహ లాభాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు వస్తాయి. పెద్దల సూచనలు అందుకుంటూ ముందుకు వెళ్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. మేధో శక్తి పెరుగుతుంది. ఆర్థికంగా శుభకాలం. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ధైర్యంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. కాలం సహకరిస్తుంది.
వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక పనుల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గణపతి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచన విధానమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏకాగ్రత లోపించనివ్వద్దు. ఏ విషయంలోనైనా మీ అభిప్రాయాలని ధైర్యంగా వెలిబుచ్చండి. ఉద్యోగం విషయంలో తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఓర్పు సహనం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి. బంధుమిత్రుల అండ లభిస్తుంది. దైవ బలం పూర్తిగా ఉంది. నవగ్రహ ధ్యానం మంచిది. శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. ధనలాభం సూచిస్తుంది. చెడు ఆలోచనలు రానియవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ సహస్రనామం మేలు చేస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. అన్ని విషయాల్లోనూ స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. విష్ణు ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.